50 సంవత్సరాలు దాటిపోయిన మేము 2 తరాలకు సాక్షులం. స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చటి పొలాలు, పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం. తలపై నుండి చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని, చేతికి పుస్తకాల సంచి తగిలించుకుని, ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను కలుస్తూ పెద్ద గుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిన తరం వాళ్ళం. జారిపోయే నిక్కర మీదకు మొలతాడు లాక్కుంటూ, చిరుగు బొక్కలకు గుడ్డ ముక్కలు అతుకులేయించుకున్న వాళ్ళం. 10వ తరగతి అయ్యే వరకు నిక్కరు వేసుకున్న తరం మాదే. గోలీలు, బొంగరాలు, కర్రాబిళ్ళ, నేలాబండ, కుంటాట, ఉప్పాట, ఏడుపెంకులాట, బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకోవటం, అదేనండి పిచ్చి బంతి. ఇలాంటి ఆటలు ఆడిన తరం. బడికి వేసవికాలం సెలవులు రాగానే తాటి చెట్లు, సీమతొమ్మ చెట్లు, ఈత చెట్లు ఎక్కి కాయలు కోసుకుని తిన్నవాళ్ళం. చెరువులు, కాలవల్లో ఎండ్రకాయలు, చేపలు పట్టి వంకల్లో, వాగుల్లో